ఈడేంటి ఈడు ఫోన్ ఎత్తట్లేదు. చెప్పురా మావా. ఒరే మహేష్ ఎక్కడున్నావురా? ఇంట్లోనేరా మావా. నేను బెట్లో గెలిచిన 20 రూపాయలు రమేష్ గారి దగ్గర తీసుకున్నావా లేదా? తీసుకున్నాను మావా. అయితే అర్జెంట్ గా సుజాత నూడిల్స్ బండి దగ్గరకు వచ్చి వెయిట్ చేస్తుంటాను. సరేరా మావా, 10 నిమిషాల్లో ఉంటాను అక్కడ. అమ్మయ్యా, ఈ మహేష్ గారు ఫోన్ ఎత్తపోయేసరికి బెట్ట డబ్బులు పట్టుకుని ఊరోజులు పారిపోయాడేమో అనుకున్నాను. కానీ ఆడు అలాంటోడు కాదులే, మంచోడే. అగో వచ్చాడు. ఎరా మావా, మొహం పొంగిందేటి? నాకు చెప్పకుండా బీర్లు వేసేస్తున్నావా? బీరులు మా నాన్న ఇచ్చే పాకెట్ మనీకి పకోడీ కూడా రాదు. మళ్ళీ ఆడితో నేను బీర్లు వేసిడు, నువ్వు ఫీల్ అయిపోవడం బాగుంది. ఊరుకోరా మావా, నేనేదో సరదాగా అన్నానులే. సర్లే సొల్లాపి ముందు 20 రూపాయలు ఇవ్వలేగా. ఇగోరా మావా. ఆహా మామా, నూడిల్స్ బండి దగ్గర ఎగ్గ చెప్తున్నప్పుడు ఏం వాసన వస్తుందిరా. అవునరా మావా, బండిని మింగేయాలనిపిస్తుంది. రే బండిని మింగిడి ఏంట్రా బాండ్ర కప్ప మొహోడా. ఏదైనా డైలాగ్ చెప్తే నేచురల్ గా ఉండాలి. ఎప్పుడు ఎదుగుతావో ఏటో. సర్లేదా. నమస్తే సీనన్నా. రండి తమ్ముడు కూర్చోండి. పర్లేదన్నా. కూర్చోండి తమ్ముడు, బల్లలేసింది మీ గురించే. చూసావురా, మనం వచ్చేసరికి రస పెట్టి ఇచ్చేస్తాడు. అన్నా సింగిల్ ఎగ్ నూడిల్స్. చికెన్ తీసుకో తమ్ముడు, బాగుంటది. వద్దులే అన్న, అంత బడ్జెట్ లేదు. సరే ఎన్ని తమ్ముడు, రెండా? కాదన్నా 1/2. వారిని 1/2. సర్లే ఇటు వచ్చి నించోండి, కస్టమర్లు వస్తున్నారు. మళ్ళీ బల్లలు ఖాళీ లేవు అనుకుని వెళ్ళిపోతారు. అన్నా నువ్వే కదన్నా ఇప్పుడే కూర్చోమన్నావు, అప్పుడే లేచిపోమంటున్నావు. 1/2కి బల్లలు ఎందుకు బొక్క? వారిని. ఒరే మహేష్, దీన్ని బట్టి నీకేమర్థమైందిరా? నాకు అర్థమైన దాని ప్రకారం సీనన్న ప్లేట్ నూడిల్స్ ఛార్జెస్ లోనే బల్లల ఛార్జ్ కూడా కలిసాడు. మరి నీకేమర్థమైందిరా? మార్కెట్ లో మర్యాదకు కూడా ఒక ప్రైస్ ట్యాగ్ ఉందిరా, దాన్ని అందరూ కొనలేరు. మామా డైలాగ్ భలే ఉందిరా. నీకేమర్థమైందిరా? అర్థం కాలేదు కానీ ఏదో ఉందిరా ఇందులోని, చాలా బాగుంది. మా నాన్న నీతో తిరగద్దంటే ఎందుకో అనుకున్నాను, ఇప్పుడు అర్థమైంది ఎందుకని. మామా ఏరా, నేనేం చేశానురా? ఏం చేయలేదులే, గమనుండు. తమ్ముడు సింగిల్కి 1/2 కదా మీకు? అవునన్నా. డబ్బులు ఇచ్చేయండి ఇలాగా. ఇగో అన్నా. 10 రూపాయలు తక్కువ ఇచ్చాడు తమ్ముడు. ప్లేట్ నూడిల్స్ 40 కదన్నా. ఇంకా ఏ లోకంలో ఉన్నారా బాబు, పైన చూడు. 50 రూపాయల అన్నా, నిన్నటిదాకా 40 ఉండేది కదన్నా. ఇవాళ పెంచాం అన్నా. నువ్వు సడన్ గా అలా 10 రూపాయలు పెంచేస్తే మాలాంటి స్టూడెంట్స్ బతుకు బట్కా బండి అయిపోద్ది. సామాన్లన్నీ రేట్లు పెరిగిపోయారా తమ్ముడు? సర్లే అన్న, అప్పో సొప్పో చేసి రేపు ఇచ్చేస్తాను. ఇవాళకి ఇచ్చేయన్నా. నేను నమ్మను. నీ వెనకాల మిడిగుట్లు వేసుకుని మహేష్ గారు ఉన్నాడే, ఆడికి అతను నెలంతా కాలేజీ నుంచి వస్తూ నా బండి దగ్గర తినేవాడు. రోజు రేపిస్తానని నా బండిని రేపు చేస్తాడు. నేను నా పిల్లం ఇంటికెళ్ళి తగ్గు పెడితే గానీ ఇవ్వలేదాడు. నాకు తెలియకుండా ఎంత ఎప్పుడు జరిగిపోయిందిరా? నీకు ఎలాంటి క్రైమ్ స్టోరీస్ కూడా ఉన్నాయిరా నీకు? మామ మా నాన్న ఇచ్చేస్తాడని కాన్ఫిడెన్స్ తో తినేసానురా మామ. తీరా లాస్ట్ కి అలా జరిగింది. నీ అబ్బా సంక నాకు ఇప్పుడైతే. సర్లే అన్న, వద్దులే. ఒరే మధు, నోరు ఊరిపోతుందిరా. 10 రూపాయలు ఎలాగైనా సెట్ చేయరా, నూడిల్స్ తిందాం. ఆ 10 రూపాయలు నేను ఎక్కడి నుంచి దొబ్బుకు రావాలరా ఇప్పుడు? అంతగా నోరూరితే నీకు అలవాటే కదా, నోట్లో ఏలెట్టుకుని సపరించుకో. అరే అలా అంటావేట్రా, ఏం చేద్దామని చెప్పురా. ఒరే మహేష్, అటు చూడు. దొండకాయ దొరబాబు వెయిట్ స్వరపాప. ఎవర్రా, నీ చుట్టాలా? కాదురా. మరి ఎందుకు చూపించావు? ఈ రోజు మన డిన్నర్ అక్కడే. అరే మామ, ఎవరి పిల్ల ఏంటో తెలియకుండా వాళ్ళు మనల్ని పిలకుండా మనం ఎలాగెళ్తాంరా? అరే మామా, పెళ్లికి ముందే పిలుపులు, పెళ్లిలో ఓన్లీ పలకరింపులు. ఎవడైనా అడిగితే నేను మేనేజ్ చేస్తాను, నిన్నెవడైనా అడిగితే నా తాలూకు అని చెప్పు, సరేనా? ఓకే మామ. లెట్స్ గో. సరే మామా, లైటింగ్ డెకరేషన్ ఈ రేంజ్ లో చేశారంటే ఇంకా భోజనాలు ఏ రేంజ్ లో ఉంటాయో. నాకు అలాగే ఉందిరా. ఒరే మహేష్, నీకు ముందే చెప్తున్నాను, ఏం మొహమాటం పడకు. కావాలంటే పక్కనే బాత్రూమ్లు ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ అప్లోడ్ చేసి. అలాగే మామ. మన టార్గెట్ ఏంటంటే 2 వారాల వరకు మళ్ళీ భోజనం తలంపు రాకూడదు మనకి. అలాగే మామ. ఒరే మామ, అక్కడ ఏట్రా అంతమంది యూనిఫామ్ వేసుకుని నించున్నారు? కొంప తీసి పెళ్లికి పిలిచినోలా కాదా అని చెప్పి చెకింగ్ చేసుకుని మరి వడ్డిస్తారా ఏంటి? రే అది కాదురా, ఈ మధ్యన క్యాటరింగ్ చేసేటోళ్ళు ఫ్యాషన్ రా అది. ఓహో, ఒక్క నిమిషం ఏ సిఐడి ఆఫీసర్ లో అనుకున్నాను రా బాబు. ఎదవా దా. రే ప్రతిదీ అడిగి వేయించుకో, నచ్చకపోతే వేయించుకోకు, సరేనా? సరే మామ. బ్రో ఏంటిది, స్వీటా? అవును, గ్రీన్ కలర్ లో ఉంది, ఏం స్వీట్ ఇది? దొండకాయ జామ్. దొండకాయ జామా? గులాబ్ జామ్ విన్నాను కానీ ఈ దొండకాయ జామ్ ఏటబ్బా? గులాబ్ జామ్ లాంటిదే కానీ దొండకాయతో చేశారు. అయ్యి బాబాయ్, దొండకాయతో స్వీటా? వద్దులే. బ్రో ఏంటిది? బిర్యానీ, దొండకాయ బిర్యానీ. వామ్మో, దొండకాయ బిర్యానీయా? వద్దులే. మరి ఇదేంటి బ్రో? దొండకాయ పులిహోర. ఈ దొండకాయ బాలేట్రా బాబు. దొండకాయ దొరబాబు గారి ఇంట్లో పెళ్లి కాబట్టి అన్ని ఐటమ్స్ దొండకాయతోనే చేయబడ్డాయి. వామ్మో, ఈడింటి పేరును వంట పేరు కింద మారిస్తాడు కదరా. పోనీ బ్రో, దొండకాయ సెక్షన్ ఎంతవరకు ఉందో చెప్పు బ్రో, అక్కడ దాకా స్కిప్ చేసి ముందుకెళ్ళిపోతాం. సారీ బ్రదర్, దొండకాయ లేకుండా ఏ ఐటము లేదు. పోనీ పెరుగన్నం కూడా లేదా? పెరుగులో కూడా దొండకాయ ఫ్లేవర్ వేయమని చెప్పారు. ఎంత ఆడింటి పేరు అయితే మాత్రం పెరుగులో దొండకాయ ఫ్లేవర్ ఎట్రా? చీ. పోనీ ఐస్ క్రీమ్ అయినా ఎట్టాడా? ఉంది బ్రదర్, అది ఎక్కడ ఉంది? ఆపోజిట్ స్టాల్. థ్యాంక్ యూ బ్రో.
అరే మామ ఏట్రా ఈడు అన్ని దొండకాయ అని దొప్పించుకున్నాడు. ఈడు శోభనం కూడా దొండకాయల తోటలో చేసుకునేలా ఉన్నాడు. సర్లేరా కనీసం ఐస్ క్రీమ్ అయినా తిందాం పదా. బ్రో 2 ఐస్ క్రీమ్. ఇగోండి బ్రో తీసుకోండి. అరే మహేష్ ఇదేట్రా పచ్చగా ఉంది. పిస్తా ఫ్లేవర్ ఏమో మావా. నాకేదో డౌట్గా ఉంది, కొంచెం తినచూడు. మామా ఇది కూడా దొండకాయ ఫ్లేవరేరా. ఛీ ఎవడ్రా బాబు ఈడు. ఒరే మామా ఆ దొండకాయలు ఏరుకునైనా ఏదో ఒకటి తిందాం పదరా, ఆకలేస్తుంది. సరే పద, మరి ఇంకేం చేస్తాం. అరే మామ ఆ అమ్మాయిని చూడు. చూశాను, మీ చెల్లె. నీ అప్ప నీ చెల్లిరా. రే ఆ పుష్పవతి గురించి తెలిస్తేనే మీ నాన్న సెదవ కొట్టేశాడు. ఇప్పుడు ఈ అమ్మాయి గురించి తెలిస్తే మీ నాన్న కులబడి చేస్తాడురా. అదేదో యాక్సిడెంటల్ గా తెలిసిపోయిందిరా, ఇది అలాగ అవ్వదులే. అది యాక్సిడెంటే, ఇదైతే నాకు డైరెక్ట్ డెత్ అనిపిస్తుందిరా. తినడానికి వచ్చాం, తినేసి వెళ్ళిపోదాంరా మామ. నువ్వు ఊరుకరా, వెళ్ళి పలకరించి వస్తా నాకు. రే మామ వద్దురా, ఈడేదో కొంపల ముంచి